ఆయన ఎంపీ గారు డ్రగ్స్ కేసులు ఇరుక్కుంటే స్టేషన్ మీద నుంచి పంపించారు, పార్లమెంట్కి వెళ్ళిపోయాడు. అంటే తెలుగుదేశం వాళ్ళు మాత్రం నేరాలు చేసే హక్కు ఉంది, వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేరం చేయకపోయినా, నిరసన చెప్పినా వాళ్ళని కేసులు పెట్టి పోలీస్ బెయిల్ ఇవ్వకోకుండా చిన్న సెక్షన్లు పెట్టైనా సరే కోర్టులో పెట్టి మేనేజ్ చేసి తీసుకెళ్ళి సెంట్రల్ జైలుకో మరొక జైలుకో పంపిస్తారు. ఇది వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్నది. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, బిఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడాలి. ఒకవేళ బిఆర్ నాయుడు చేయకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా బిఆర్ నాయుడికి వార్నింగ్ ఇచ్చి చేయించవలసిన బాధ్యత ఉన్నది. ఇది మొదటి డిమాండ్. రెండవది ఏంటంటే, ఏదైతే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టి వేధించాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ కేసుల్ని తక్షణమే విత్డ్రా చేసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.